ఓటీటీలో ఈ వీకెండ్ ఏం చూడాలా అని ఆలోచిస్తున్నారా? అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే లేటెస్ట్ మూవీస్, వెబ్ సిరీస్ ప్లాన్ చేయండి. ఈ 8 మూవీస్, వెబ్ సిరీస్ ఆసక్తి రేపుతున్నాయి. వీటిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలకు చెందిన కంటెంట్ ఉంది. ఫస్ట్ మూవీ పేరు వచ్చేసి మిరాయ్. శుక్రవారం అక్టోబర్ 10న జియో హాట్‌స్టార్‌లోకి వచ్చిన మూవీ ఇది. తేజ సజ్జా లీడ్ రోల్లో నటించిన సినిమా హనుమాన్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న తేజ సజ్జా ఈ మిరాయ్ ద్వారా మరో ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్ తో తిరిగి వచ్చాడు. పురాతన శక్తివంతమైన గ్రంథాన్ని బ్లాక్ స్వార్డ్ ఎలా దక్కించుకోవాలని చూస్తాడు, ఒక అనాథైన వేద ఈ ప్రయత్నాన్ని ఎలా అడ్డుకుంటాడు అనే కథాంశంతో కార్తీక్ ఘట్టంలేని సినిమాను తీశాడు. ఈ మూవీలో మంచు మనోజ్ విలన్ గా నటించాడు. శ్రియా చరణ్, జగపతి బాబు, జయరాము, రీతికా శరణ్ వంటి వారు కూడా ఇందులో నటించారు. సెకండ్ మూవీ పేరు వచ్చేసి వార్ 2. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ వార్ 2 గురువారం అక్టోబర్ 9 నుంచి నెట్ఫ్లిక్స్ లోకి అడుగుపెట్టబోతుంది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర విఫలమైన ఓటీటీలో మాత్రం ఈ సినిమా దుమ్ము రేపుతుంది. థర్డ్ మూవీ పేరు వచ్చేసి బాంబు. తమిళ మూవీ బాంబు కూడా ఒకే రోజు 2 ఓటీటీ ప్లాట్ఫామ్స్ లోకి వచ్చింది. బాంబు సినిమా డిఫరెంట్ జానర్లో తిరగకింది. మ్యూజికల్ రియాలిజం జానర్లో ఈ మూవీని రిలీజ్ చేశారు. అంటే మ్యూజికల్ ఎలిమెంట్స్ తో కూడిన రియల్ వరల్డ్ లో జరిగే స్టోరీ ఇది. ఇందులో ఏది ఫిక్షన్, ఏది రియల్ అని కనిపెట్టడం చాలా కష్టంగానే ఉంటుంది. ఒక డిఫరెంట్ మూవీని చూడాలనుకునే వారికి ఈ మూవీ బెస్ట్ ఆప్షన్. తర్వాత మూవీ పేరు వచ్చేసి త్రిపురధారి బార్బరిక్. ప్రముఖ నటుడు సత్యరాజు ఇందులో సైకాట్రిస్ట్ శ్యామ్ పాత్ర పోషించాడు. అతని మనవరాలు నిధి కనిపించకుండా పోవడంతో వృద్ధుడైన శ్యామ్ పోలీసుల సహాయం కోరుతాడు. అయితే దర్యాప్తులో సరైన ఆధారాలు దొరకకపోవడంతో శ్యామ్ స్వయంగా నిధిని వెతకడానికి బయలుదేరతాడు. ఈ సినిమా ప్రైమ్ వీడియో సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. తర్వాత మూవీ పేరు వచ్చేసి వేడు 1. కన్నా రవి ప్రధాన పాత్రలో నటించిన తాజా తమిళ వెబ్ సిరీస్ వేడు 1 పావని థ్రిల్లర్ సిరీస్ ను రాసి దర్శకత్వం వహించాడు. ఒక బయోపిక్ లో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ పాత్ర పోషించే అవకాశం పొందిన నటుడు చుట్టూ తిరుగుతుంది. ఈ వెబ్ సిరీస్ అనేది G5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. నాకైతే ఈ వెబ్ సిరీస్ అసలు నచ్చలేదు. తర్వాత మూవీ పేరు వచ్చేసి రాంబో. హారర్ సినిమా డిమాండీ కాలనీ 2 తర్వాత అరుళ్ నిధి నటించిన రాంబో అనే స్పోర్ట్స్ డ్రామా ఇది థియేటర్ లో కాకుండా నేరుగా ఓటీటీలోకి వస్తుంది. బాక్సింగ్ రింగ్ లో అరుళ్ నిధి ఉన్న పోస్టర్ లో అపజయం ఎరగని ట్యాగ్ లైన్ ఉంది. ఈ మూవీ అనేది సన్ నెక్స్ట్ ఓటీటీలోకి వచ్చింది. ఈ మూవీస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందు ఈ మూవీస్ ని కనుక మీరు చూసినట్లయితే ఈ మూవీస్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇంతకంటే బెస్ట్ మూవీస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ ఐడిని, టెలిగ్రామ్ ఐడిని, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. బెస్ట్ మూవీస్ వస్తాయి.